నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్మున్నోటే మొగోని లెక్క రాజకీయం చేయాలి. గజ ఎందుకు కొనుక్కుతుర్రా? ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీలో చేరలేదని, ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని, ఇంకోటేమో ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి, లేదు అంటే ఈ 2 రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా. అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా. అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. పాడి కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం మేము, చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చేతగాని వాళ్ళు కాదు. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో 3.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగభాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకొని సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగ నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా? తెలంగాణ రాష్ట్రంలో దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఉరిసెల్లలు పట్టుకొని, తుపాకులు పట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది మహిళా లోకానికి. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి, చరిత్రను తెలుసుకొని మాట్లాడు. ఒకవేళ గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు, చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చేతగాని వాళ్ళని అనుకుంటే, నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు. ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే చులకన అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే పార్టీల నుంచి, ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుల మీద ఇవాళ బలోపేతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చరిత్ర తెలవకుండా మాట్లాడవు. నువ్వు ఏ పార్టీలో పుట్టినావో, నువ్వు ఏ పార్టీలో పెరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టుక ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ పక్కన కూర్చున్నటువంటి, ఇటు పక్కన అటు పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కూర్చోబెట్టుకొని మాట్లాడినావో వాళ్ళు ఏ పార్టీలో పుట్టినరో ఒకసారి ఆలోచన చేసుకో. తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలను కనుమరుగు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ప్రోత్సహించుకుంటూ
పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది, బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే చరిత్ర తెలియకుండా, గత చరిత్రను మర్చిపోయి, నీ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలను, నీ చరిత్రను, నీ పార్టీ నాయకుడి చరిత్రను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి మాట్లాడినావు. అసలు నీకు చట్టం మీద గౌరవం ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ వాళ్ళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం, పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటోగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి నాయకులు, మహిళలంటే గౌరవం లేని నాయకులు, మహిళల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులను అసెంబ్లీ నుంచి బయటికి పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టసభల్లో ఉండి చట్టపరంగా రాజ్యాంగం మీద ఒట్టు వేసి రాష్ట్ర ప్రజల్ని గౌరవిస్తామని చెప్పినటువంటి ఇట్లాంటి నాయకులు మహిళల్ని అసభ్యకరంగా అవమానపరంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వాళ్ళని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో. ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు, గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.